హాయ్ అండి అందరికీ. ఈరోజైతే స్పెషల్ రాగి లడ్డూలు అనమాట. పిల్లలు ఇంకా ముద్ద, సంగటి అవంతా కూడా చాలా తక్కువగా అవాయిడ్ చేస్తారు. మా పిల్లలైతే అన్నం బాగా తింటారు. ఇంకా ముద్ద అయితే చాలా తక్కువ తింటారనమాట. ఇంకా వాళ్ళ కోసం వాళ్ళు మెచ్చే విధంగా అయితే రాగి లడ్డూలు అయితే సింపుల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే 3 వస్తువులతోనే అనమాట. మనం కొనేది బెల్లము, నెయ్యేనమాట. ఇంకా రాగిపిండి అయితే మన ఇంట్లోనే ఉంటుంది కదా, దాంతో అయితే రాగిపిండి లడ్డూలు అయితే ఈజీ ప్రాసెస్తో చూపిస్తాను. మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారనమాట. మళ్ళీ ఇంకోసారి చేసుకోవాల్సి వచ్చింది నేను. తింటారో తినరో అని కొంచెమే చేశాను. ఇంకా చాలా బాగా తిన్నారు. ఇంకా మిగిలిన ఐటమ్స్ అంతా కూడా ఇంకా పల్మనేర్కి వెళ్ళే పనే లేదనమాట. ఇంకా దగ్గరలోనే సూపర్ బజార్ ఉంది, సూపర్కి అనేసి అక్కడికి వెళ్ళి తీసుకుంటాము. అక్కడి నుంచి మాకు 10 నిమిషాల్లో వెళ్ళి వచ్చేయచ్చు. ఇంకా బాబుని అయితే తీసుకెళ్ళాను. దానికోసం కావాల్సినవి ఇంకా ఇంటికి సరుకులు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మాత్రమే వెళ్తామన్నమాట. ఇంకా మధ్యాహ్నం టైంలో కానీ ఒక 10 గంటల నుంచి 5 గంటల వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడ పల్మనేరు, బంగారుపాలెం అంతా. దానికోసం అయితే నేను ఇంకా సాయంత్రం అయితే వెళ్ళాలి. ఇంకా దాంట్లో పిల్లలు తీసుకెళ్ళాలి కదా, ఇంట్లో ఎవరు లేరనమాట చూసుకునేకి. ఇంకా నాతో పాటే రావడం, నేను ఏం చేస్తే వాళ్ళకి చేయడం అదేనమాట వాళ్ళకి పని. ఇంకా వాళ్ళ డాడీకి అయితే వాళ్ళ డాడీ వర్క్కి వెళ్ళిపోతారు. ఇంకా అట్లాగే వస్తూనే సంతలోకి కూడా వెళ్ళొచ్చేసానమాట. శుక్రవారం కదా ఆ రోజు, శుక్రవారం అనేసి ఇంకా సంతలో కావాల్సిన వస్తువులు దాంట్లో మాత్రం బురుగులు కంపల్సరీగా మా చిన్న పాపకైతే తేవాల్సింది. ఏం తెచ్చినా తేకపోయినా బాధ అనిపిస్తా, ఇవేం అవసరం లేదు, బురుగులు మాత్రం కంపల్సరీ అనమాట మా పాపకి. ఈ కాసింత ఐటమ్స్కి అసలు ఆ బాక్స్ కూడా రాలేదు. నేను తీసిన సరుకులు ఆల్రెడీ తీసేసాను కాబట్టి కొంచెం వస్తువులే తీసుకున్నాను, అవసరానికి మాత్రమే తీసుకున్నాను అనమాట. అప్పటికే 2000 చిల్లర పడిపోయింది. ఇంకా బిల్లు ఉండేవి కొన్ని, బిల్లు లేనివి కొన్ని. ఇవన్నీ కాస్ట్ పెరిగిపోయాయి అన్నమాట. ఇంకా ఏ వస్తువులైనా సరే అప్పటికప్పుడు సర్దుకోవడం నాకు అలవాటు. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుందన్నమాట, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లలు తీసినవే తీస్తుంటారు, వేసినవే వేస్తూ ఉంటారు, ఇల్లంతా చిందరవందర చేస్తూ ఉంటారు. వాళ్ళు తీయడం నేను పెట్టడం, వాళ్ళు తీయడం నేను పెట్టడం, ఇదే సరిపోతుంది అనమాట. అప్పటికప్పుడు పనులు చేసుకోలేదంటే జీవితం మీద విరక్తి పుట్టిపోతుంది అనమాట. అంత ఇదిగా అయిపోతుంది. అవంతా కాకుండా ఉండాలంటే ఎప్పటికి పనులు అప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇంకా రాగి లడ్డూలకైతే రెడీగా దీనికోసం నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అనమాట. ఫస్ట్ వేయించింది నల్ల నువ్వులు, ఇవైతే తెల్ల నువ్వులు నెయ్యిలోనే వేయించుకోవాలన్నమాట. నెయ్యి కూడా తినరు కాబట్టి ఈ నెయ్యి కూడా వాళ్ళు తినగలుగుతారనమాట. వీళ్ళు నెయ్యిని కూడా కనిపెట్టలేరనమాట. మా పిల్లలు నెయ్యి అంటే కొంచెం, ఇంకా అవి 2 వేయించిన తర్వాత రాగి పిండిని నేతిలో వేయించుకోవాలన్నమాట. దీనికి కావాల్సినంత రీతిలో కమ్మగా స్మెల్ చూస్తే కమ్మగా వస్తుందన్నమాట స్మెల్. ఆ విధంగా దోరగా వేయించుకోవాలన్నమాట, అది పచ్చి వాసన రాకుండా ఉండడానికి. ఇవి నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు 2 ఇలా మిక్స్ చేసుకొని మిక్సీలోకి పెట్టుకునేస్తే అది పొడి అయిపోతుంది అనమాట. ఇది చాలా వరకు ఈ తెల్ల నువ్వులు, ఈ నల్ల నువ్వులు అసలు రక్తహీనతను తగ్గిస్తాయన్నమాట. రక్తం పెంచే విలువలైతే ఈ తెల్ల నువ్వులకి, నల్ల నువ్వులకి చాలా శక్తి. దాంట్లో ఈ రాగిపిండి వేయడం వల్ల ఇంకా ఐరన్ బాగా ఉంటుంది. ఏమో మనం తాజాగా చీప్గా దొరికేవి, కాస్ట్లీగా దొరికే వీటిలోనే ఉంటుంది ఆరోగ్యం అనుకుంటాము. ఇలా మన ఇంట్లో దొరికే వస్తువులనే చీప్గా చూస్తాము, కానీ దీంట్లో ఉండే శక్తి దేంట్లో లేదన్నమాట. చాలా బలం వస్తుంది. కాకపోతే ఇవి అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉంటే మనకే తెలిసిపోతుంది అన్నమాట బలము. ఎముకలు పటిష్టంగా ఉండడానికి కూడా మెయిన్ కారణం అన్నమాట. నెక్స్ట్ ఈ లడ్డూలు అయిపోయిన తర్వాత వెంటనే చేయను. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాదం, పిస్తా ఇవన్నీ నా కోసం కూడా, పిల్లల కోసమే కాదు నా కోసం కూడా అనమాట. ఇంకా బెల్లం పాకం అయితే ఇంపార్టెంట్. అసలు పాకం మిగిలి చేశాను నేను, ఉందని వేయకూడదు. లేత పాకం కాకుండా, ముదురు పాకం కాకుండా మధ్యస్థంలో ఎత్తుకోవాలా. అప్పుడు గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఇలా మీడియంలో వస్తాయి. దీంట్లోనే ఉంది అది ఎత్తుకోవడం అనేది. ఊరికే జిగురుగా పాకం ఊరికే చేతికి అంటుకునే విధంగా ఉంటే చాలు. ఇంతేనమాట, సింపుల్గా రెడీ అయిపోయి లడ్డూలు. మా బాబాయ్ అయితే బాగా తిన్నాడు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే.